సినీ నటుడు తొట్టెంపూడి వేణుపై హైదరాబాద్ లో చీటింగ్ కేసు నమోదైంది. రిత్విక్ ప్రాజెక్ట్ సంస్థ ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరాఖండ్ లోని తెహ్రీ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన వివాదంలో ఈ కేసు నమోదైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో తొట్టెంపూడి వేణు తమను మోసం చేశారని రిత్విక్ ప్రాజెక్ట్స్ ఆరోపిస్తోంది. వేణుతో పాటు ఏపీ బీజేపీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు కుమారుడు భాస్కర్ రావుపై కూడా ఫిర్యాదు చేశారు. సినీ నటుడు తొట్టెంపూడి వేణుపై కేసు నమోదైంది. రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ తొట్టెంపూడి వేణుపై చీటింగ్ కేసును నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ పవర్ ప్రాజెక్టు విషయంపై మోసం చేశారంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లోని తెహ్రీ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన వివాదంలో ఈ కేసు నమోదైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థిక వ్యవహారాల్లో తొట్టెంపూడి వేణు తమను మోసం చేశారంటూ రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ ఆరోపిస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తొట్టెంపూడి వేణుపై చీటింగ్ కేసు నమోదైంది. రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ ఈ కేసును నమోదు చేసింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రిత్విక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రవికృష్ణ 2 రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి ఒక కంపెనీ లావాదేవీలకు సంబంధించిన విషయంలో 5 పైన ఫిర్యాదు చేయడం జరిగింది. భాస్కర్ రావు, అదేవిధంగా వేణు, శ్రావణి, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన లిమిటెడ్ కంపెనీతో పాటు హేమలత, వీరందరూ 5 పైన కూడా ఫిర్యాదు చేశారు. దీనిపైన చీటింగ్ కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక కంపెనీకి సంబంధించి పర్సంటేజ్ విషయంలో సబ్లీజ్ కి ఇచ్చిన కాంట్రాక్ట్ విషయంలో ఇద్దరు కూడా చీటింగ్ చేసి తన డబ్బులన్నీ కూడా కొట్టేసేయాలని ప్రయత్నించారని చెప్పేసి కూడా రవికృష్ణ ఫిర్యాదు చేశారు. రవికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదే కంపెనీకి సంబంధించి గతంలో సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో కూడా వేణు భాస్కర్ రావు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు పైన సిసిఎస్ లో కేసు నమోదై అక్కడ దర్యాప్తు జరుగుతుంది. ఈ 2 వర్గాలు కూడా పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో కంపెనీకి సంబంధించిన లావాదేవీల విషయంలోనే ఈ కేసులు పెట్టుకుంటున్నారని చెప్పేసి కూడా కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.